ఓకే, వెల్కమ్ టు వే కోచింగ్. మనం ఇప్పుడు రీజనింగ్లో నెంబర్ సిరీస్ చెప్పుకుంటున్నాము. ఈ రీజనింగ్లో నెంబర్ సిరీస్ పార్ట్ దాదాపు మీకు అన్ని మోడల్స్ రూల్స్ అన్నీ చెప్పాను. అందులో స్క్వైర్, క్యూబ్స్ అదేవిధంగా టేబుల్స్ కంపల్సరీ డైలీ రాయమంటున్నాను, నేర్చుకోమంటున్నాను. మోడల్స్ అన్నీ మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అన్నీ చూశారు, అందులో ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు బాగా. కాబట్టి ఇప్పుడు దాని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయడానికి వీలు పడుతుంది అనమాట. సో అదేవిధంగా ఈ వీడియోలో మనము లేటెస్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అంటే నెంబర్ సిరీస్ పైన లేటెస్ట్గా ఈ లాస్ట్ 2 ఇయర్స్గా ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడో చూద్దాం. ఇట్లా బ్యాంకు కానీ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే మనము ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాటిల్లో సేమ్ రూల్స్ వస్తున్నాయా, కొద్దిగా డిఫరెంట్ రూల్స్ ఏమైనా వస్తున్నాయా అన్నీ మనము కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్లు కానీ చేసినామంటే ఒక ఐడియా వస్తుంది. వచ్చినప్పుడు మీరు కూడా మనం చేసినాం కాబట్టి వీటన్నిటి మీద ఇదే రూల్స్ సేమ్ రూల్స్ రిపీట్ అవుతుంటాయి. అదేవిధంగా డిఫరెంట్ రూల్స్ వచ్చినా కూడా మనం చూడొచ్చు అందులో. దాన్ని బట్టి ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ప్రతి చాప్టర్లో నేర్చుకోవడము, ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు కనుక చూస్తే కనుక మనకు ఒక కాన్ఫిడెంట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక చాప్టర్ నేర్చుకున్నాక ఆ చాప్టర్ మీద ఒక ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది. ఈ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మనం కూడా చేయగలుగుతాము అని ఒక నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగినప్పుడు ఏమవుతుందంటే కానీ ఎగ్జామ్లో కూడా బాగా స్కోరింగ్ చేయొచ్చు. కానీ బాగా హార్డ్ వర్క్ ఉండాలి. బాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఏదైనా కూడా బాగా తక్కువ టైంలో చేయగలుగుతారు అన్నమాట. సో అదేవిధంగా ప్రీవియస్గా లేటెస్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎస్బీఐ క్లర్క్ చూద్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్లో బ్యాంక్ చెప్పాను, ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్యాంక్ అయితే కనుక కంపల్సరీ 5 క్వశ్చన్స్ పడుతున్నాయి. రీజనింగ్ పార్ట్గా అంటే అడిగే విధానం మాత్రం ఇక్కడ రీజనింగ్ పార్ట్ కింద అడగట్లేదు, క్వాంటి కింద అడుగుతుంటారు 5 క్వశ్చన్స్. కానీ లాజిక్స్ అన్ని రీజనింగ్ లాజిక్సే వస్తాయి, రీజనింగ్ రిలేటెడ్గా. కాబట్టి 5 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా దాదాపు 3 to 5 క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి. బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే, ఆల్ కాంపిటేటివ్లో నెంబర్ సిరీస్ మినిమం 3 to 5 క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. ఇక లాజిక్స్ రూల్స్ అని ఆల్రెడీ వచ్చు కాబట్టి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాం మనం ఇప్పుడు. బేస్డ్ ఆన్ మెమరీ, ఎస్బీఐ క్లర్క్స్ ఫిలిమ్స్ 2020 ఫిబ్రవరి 29లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ ఫిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మెమరీ. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే 3తో స్టార్ట్ అయింది, 127కి వచ్చాము. స్టార్టింగ్ నెంబర్ 3, ఎండింగ్ నెంబర్ 127 బ్లాంక్ పెట్టాడు. ఇప్పుడు ఈ సిరీస్ ఏ రూల్లో వెళ్తుందో ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ కొన్ని టిప్స్ చెప్పాను నేను. స్లోగా పోయేటివన్నీ స్లో ఇంక్రీజ్ అన్ని ప్లస్లో చూడమన్నాను. లార్జ్ ఇంక్రీజ్ ఉంటే మల్టిప్లై, స్లో డిక్రీజ్ ఉంటే మైనస్, లార్జ్ డిక్రీజ్ ఉంటే కనుక డివైడ్ బై చేయమని ఆల్రెడీ స్టార్టింగ్ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. సో అదేవిధంగా దీని కనుక స్లో ఇంక్రీజ్ కనిపిస్తుంది ఇందులో, స్లో ఇంక్రీజ్. బట్ స్లో ఇంక్రీజ్లో మనం కానీ అబ్జర్వ్ చేస్తే కనుక దీనికి డిఫరెన్స్ కడితే +7 కనిపిస్తుంది. 3కు 10కు ఉన్నటువంటి డిఫరెన్స్ +7, 3కి +7 చేస్తే 10 వస్తుంది. 10కి 29 అంటే +19 కలిపితే కదా 10కి చూడండి 19 కనుక కలిపితే 29 అవుతుంది. 29కి ఎంత యాడ్ చేస్తే 66 వస్తుంది చూడండి. 66 మైనస్ 29 చేసిన ఇందులో 37 + 37 29 + 37 యాడ్ చేస్తే 66 వస్తుంది. అదేవిధంగా 127లో నుండి 66 తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. యాడింగ్ నెంబర్, ఇక్కడ యాడింగ్ నెంబరు 7లో 6 పోతే 1, 12లో 6 పోతే 6, 61 అంటే యాడింగ్ నెంబర్స్ ఇవి కానీ అబ్జర్వ్ చేస్తే కదా మనము చూడండి 7, 19, 37, 61 అంటే డిఫరెన్స్ అనమాట. స్లోగా పెరిగేటప్పుడు డిఫరెన్స్ చూడమన్నాను. కానీ డిఫరెన్స్ చూస్తే ప్రాపర్ ఆర్డర్ అయితే మనకేం కనిపించలేదు.
ప్రాపర్ సర్టైన్ ఆర్డర్ అనేది కనిపించట్లేదు, ప్రాపర్ ఆర్డర్. సో ఇలా ఆర్డర్ కనిపించినప్పుడు ఇంకా మనం వేరే వేకి వెళ్ళాల్సి ఉంటుంది, వేరే వే. ఇంకేదైనా క్యూబ్స్కి నియరెస్ట్ వాల్యూస్ ఏమైనా తీసుకుంటున్నాడా? మీకు ఆల్రెడీ క్యూబ్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చాను, స్క్వేర్ల మీద ఇచ్చాను, ఎగ్జాక్ట్ స్క్వేర్లు మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు చెప్పాను, ఎగ్జాక్ట్ క్యూబ్స్ మీద ఎలా అడుగుతాడు క్వశ్చన్ చెప్పాను, అదే క్యూబ్స్కు నియరెస్ట్ వాల్యూస్ ఎలా అడుగుతాడో చెప్పాను, స్క్వేర్కు నియరెస్ట్ వాల్యూస్ ఎలా అడుగుతాడో చెప్పాను స్క్వేర్ సిరీస్లో. అంటే నియరెస్ట్ వాల్యూస్ అంటే కలపడం కానీ స్క్వేర్లకు తీసేయడం కానీ చెప్పాను. క్యూబ్స్ కూడా అదేవిధంగా నియరెస్ట్ వాల్యూకి కలపడం కానీ క్యూబ్స్కి దగ్గరగా కలపడం కానీ తీసేయడం కానీ చెప్పాను. సో ఆ విధంగా చూస్తే కానీ ఇదేమో చూడండి 127 నియరెస్ట్ వాల్యూ ఆఫ్ 5 క్యూబ్ 125. 5 క్యూబ్కి నియరెస్ట్ ఏది? సో 66. 4 క్యూబ్కి నియరెస్ట్ వాల్యూ ఏది? 4 క్యూబ్కి 64. 4 క్యూబ్కి నియరెస్ట్ వాల్యూ 64కి నియరెస్ట్ 66 వస్తుంది. అదేవిధంగా 3 క్యూబ్ కానీ అబ్జర్వ్ చేస్తే కదా 3 క్యూబ్ అబ్జర్వ్ చేస్తే 27. 2 క్యూబ్ 8. 1 క్యూబ్ 1. చూడండి నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ క్యూబ్స్కు నియరెస్ట్గా ఉన్నాయి. ఇదేమో 5 క్యూబ్ ప్లస్ 2 చేయొచ్చు, 5 క్యూబ్ ప్లస్ 2. ఇది చూడండి 64. 4 క్యూబ్ 64 ప్లస్ 2 కలపచ్చు. 29. 3 క్యూబ్ 27 ప్లస్ 2 కలపచ్చు. 10. 2 క్యూబ్ 8 ప్లస్ 2 కలుపుకోవచ్చు. 1 క్యూబ్ 1 ప్లస్ 2 కలపచ్చు. 3, 10, 29, 66, 127. చూడండి ఇక్కడ నేను నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ క్యూబ్స్ అనమాట. క్యూబ్ తీసుకుంటున్నాడు, మళ్ళీ ప్లస్ 2 యాడ్ చేస్తాం. చెప్పాను స్లోగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిఫరెన్స్ తీసుకుంటాం, రూల్ రాలేదు. అప్పుడు మన మైండ్ ఏం చేయాలంటే రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. స్క్వేర్కి దగ్గర, క్యూబ్లకు దగ్గర. అలాగనే అబ్జర్వ్ చేస్తే కదా మనం క్యూబ్స్కి అన్నింటికి దగ్గరగానే ఉంది. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్, తర్వాత 6 క్యూబ్ వస్తుంది. 6 క్యూబ్ 216 ప్లస్ 2 218. మన ఆన్సర్ 218. అంటే ఇది 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 3 క్యూబ్ ప్లస్ 2 4 క్యూబ్ ప్లస్ 2 5 క్యూబ్ ప్లస్ 2. ఇక్కడ వచ్చే వాల్యూ 6 క్యూబ్ ప్లస్ 2 అంటే 218. 218 280. సో ఆ విధంగా మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైతే డిఫరెన్స్ రూల్ అందుకోలేదో ఆటోమేటిక్గా డిఫరెంట్గా ఆలోచించి వెంటనే మనము స్క్వేర్కి దగ్గర క్యూబ్కి దగ్గర అని చూసి మనం ఆన్సర్ రూల్ కట్టుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఆల్రెడీ చెప్పాను నేను. ఆల్రెడీ మన పాస్ట్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఉన్నాయి మోడల్స్, రూల్స్ ఆఫ్ నెంబర్ సిరీస్లో ఆల్రెడీ ఇలా కూడా సిరీస్ అడుగుతున్నాడని కూడా మీకు చెప్పున్నాను ఆల్రెడీ వీటి గురించి. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ 218 అవుతుంది. అదే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో 4, 2, 3, 7.5 డాష్ 118.125 118.125. అంటే చూడండి సిరీస్ ఇక్కడేమో డౌన్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ పోతుంది కదండి. ఇక్కడ చిన్న క్లూ పట్టుకోవచ్చు మనం. క్లూ ఏమంటే పాయింట్ ఇస్తున్నారు చూడండి, పాయింట్. ఈ పాయింట్ క్లూ తీసుకోవచ్చు. ఎప్పుడైనా పాయింట్తో ఉన్నది పాయింట్తోనే మల్టిప్లై చేయడం ఇలాంటివి చేస్తుంటాడము. పాయింట్ సిరీస్లోనే పాయింట్ వస్తాయి కదా, పాయింట్తోనే మల్టిప్లై చేయడం అలాంటివి ఉంటాయి. ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే మనము ఇంటూలో ట్రై చేద్దామా, లేకపోతే డిఫరెన్స్ అంటే కదా ఒకసారి ఇంటూ ట్రై చేస్తే కదా పాయింట్ వస్తుందా లేదు చూద్దాం. 2 3 అయింది, 4 2 అయింది. 4 అంటే డౌన్ అయింది,
పాయింట్లో ఇంటూ చేసినా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 4.4 ఇంటూ 4 2 కావడానికి 0.5 చేస్తే 2 అయ్యే ఛాన్స్ డౌన్ అవుతుంది. ఇంటూ చూడండి 4 ఇంటూ 0.5 ఇంటూ 2 4 ఇంటూ 0.5 చేస్తే 2 అయిపోతుంది అది. ఓకే 2 వచ్చింది కదా, 2 3 అవ్వడానికి ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 2 3 అవ్వడానికి ఇంటూ 1.5 ఇంటూ 1.5 ఇంటూ 2 ఎంతంటే 3 అంటే ఇక్కడ 4 నుంచి 2 వచ్చింది, 2 నుంచి 3 వచ్చింది. ఇప్పుడు చూడండి లాజిక్, ఇక్కడ లాజిక్ అని అబ్జర్వ్ చేస్తే 0.5 ఇంటూ 1.5, దీని తర్వాత మనము 3 ఇంటూ లాజిక్ ఈజీగా చెప్పచ్చు. దాని తర్వాత నెంబర్ ఇంటూ 2.5 చెప్పచ్చు, ఇంటూ 2.5 0.5 1.5 తీసుకున్నాడు అంటే 1 గ్యాప్ ఉంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంకొక 1 గ్యాప్తో ఇంటూ 2.5 పెట్టుకోవచ్చు. 3 ఇంటూ 2.5 చేస్తే 3 2 6, అదేవిధంగా 3 0.5 కానీ తీసుకుంటే 7.5 వస్తుంది. 7.5 చూడండి ఇక్కడ 7.5 వచ్చింది. ఈ లాజిక్ ప్రకారంగా మనం కానీ అబ్జర్వ్ చేస్తే 7.5 ఇంటూ 3.5 చేయొచ్చు. నెక్స్ట్ 7 అంటే ఇక్కడ లాజిక్ ఐడియా వచ్చింది మనకు, ఆల్రెడీ లాజిక్ ఐడియా వచ్చింది కాబట్టి 7.5 ఇంటూ 3.5 7.5 ఇంటూ 3.5 ఇదేం చేస్తే మనం డెసిమల్ లేదనుకొని కూడా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. 25 5 7s 35 37 2 5s 82 3 5s 15 3 7 21 22 5 12 6 అంటే 26.25 వస్తుంది. 26.25 అంటే మనం చేసింది ఏమి 7.5 ఇంటూ 3.5 7.5 ఇంటూ 3.5 26.25. ఓకే నెక్స్ట్ దీని ద్వారా నెక్స్ట్ నెంబర్ కూడా కరెక్ట్ అవ్వాలి ఈ లాజిక్ ప్రకారం. అంటే ఇక్కడ 26.25 ఇంటూ చూడండి 26.25 ఇంటూ నెక్స్ట్ 4.5 చేయాలి. రూల్ ప్రకారము 0.5 ఇది 1.5 2.5 3.5 తర్వాత 4.5 రావాలి. 4.5 చేయాలి. 26.25 ఇంటూ 4.5 ఇంటూ కానీ చేస్తే 5తో 5 5 25 5 2 10 12 5 6 30 31 5 2 10 30 4 5 20 4 5 20 4 2 8 over 2 4 2 8 2 10 4 6 24 24 of 1 25 4 2 8 over 2 10 5 2 1 8 1 1 2 3 డెసిమల్ ఆల్రెడీ మనకు మల్టిప్లై తెలుసు కాబట్టి పైన డెసిమల్ కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇక్కడ 1 డెసిమల్ ఉంది, మొత్తము 3 డెసిమల్ మనము చివరి నుంచి 3 డెసిమల్ ప్లే చేయాల్సి 1 2 3 చూడండి 118.125 సరిపోయింది చూడండి. అంటే లాజిక్ గానే గమనిస్తే ఇక్కడ ఇంటూ 0.5 ఇంటూ 1.5 ఇంటూ 2.5 ఇంటూ 3.5 ఇంటూ 4.5 అంటే ఫస్ట్ మనము ఎలా గెస్సింగ్ చేసామంటే పాయింట్ డెసిమల్ ఉంది కదా, డెసిమల్ ఈ డెసిమల్తోనే ఒక క్లూగా తీసుకొని ఆ డెసిమల్లో ఉన్న నెంబర్తోనే ఇంటూ చేస్తున్నాము. ఇంటూ చేస్తే మనకు ఆ నెంబర్లు అనేది కంటిన్యూటీగా వస్తున్నాయి కాబట్టి ప్లస్ లాజిక్ కూడా ఒక 2 3 చేసినప్పుడు ఒక లాజిక్ కూడా ఒక ఐడియా వచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా
ఇక్కడ మన ఆన్సర్ ఏమొచ్చేది 26.25 కాబట్టి మన ఆన్సర్ థర్డ్ 3 అవుతుంది. సో ఇదే విధంగా ఇంకొన్ని ఎస్బీఐ క్లర్క్ ఫిలిమ్స్ కదా 2 చేసాము, ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇందులోనే థర్డ్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. థర్డ్ క్వశ్చన్ ఎస్బీఐ క్లర్క్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఏమో ఇవి. థర్డ్ క్వశ్చన్ 55,440, 27,720, 9,240 డాష్. చూడండి లార్జ్ డిక్రీజ్ కనిపిస్తుంది, లార్జ్ డిక్రీజ్. ఇంత లార్జ్ డిక్రీజ్ ఉన్నప్పుడు నేను అప్లై చేయాలి డివైడ్ బై చూడండి ఇక్కడ రూల్ అప్లై అవుతుందా లేదంటే అప్లై అవుతుంది. ఇక్కడ సేమ్ నెంబర్ వచ్చేసి చూడండి, సేమ్ నెంబర్ ఎప్పుడు ఛాన్స్ ఉంది, బై వన్ చేస్తేనే సేమ్ నెంబర్ ఉండే ఛాన్స్ ఉంది. 55,440, 55,440 అంటే బై 1 డివైడ్ బై 1 చేస్తే చాలు. 55,440, 27,720 చూడండి. ఇందులో ఇది అప్రాక్సిమేట్గా దాదాపు 50% ఉంది. 50% అంటే బై 2 అని హాఫ్ ఉంది చూడండి, దీంట్లో హాఫ్ ఉంది. కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా మళ్ళీ సేమ్ నెంబర్ రిపీట్ అయ్యిందంటే డివైడ్ బై 1, డివైడ్ బై 2, డివైడ్ బై 2, డివైడ్ బై 2 చూడండి ఎగ్జాక్ట్ హాఫ్ ఉంది. 55,440 by 2, 2 2s are 4, 2 2s are 4, 2 7s 14, మళ్ళా 2 7s 14, 2 2s are 4, 0, 27,720. ఓకే, 27,720 నుంచి 9,240 రావాలి. 50% అంటే హాఫ్ తగ్గలేదు చూడండి, హాఫ్ కంటే ఎక్కువ తగ్గిపోయింది. హాఫ్ కంటే ఎక్కువ తగ్గిందంటే ఇక్కడ లాజిక్ కూడా చూసుకోవాలి మీరు. లాజిక్ అనేది బై 1 బై 2, బై 1 బై 2 ఉన్నప్పుడు నెక్స్ట్ టైం రావాలి బై 3 రావాలి. బై 3 బై 3 బై 4 బై 5 ఇలా లాజిక్ వెళ్తుంది. బై 1 బై 2 వచ్చింది, బై 3 డివైడ్ బై 3 చూడండి. 3 9s are 27, 3 2s are 6, 1 ఉంది మళ్ళీ ఇక్కడ 12, 3 4s are 12, 0 సరిపోతుంది. కాబట్టి ఈ లాజిక్ ప్రకారం మనం బై 4 చేయాలి. బై 4 అంటే 9,240 బై 4 డివైడ్ బై 4, 4తో డివిజన్ చేయాలి. అంటే బై 1 బై 2 బై 3 బై 4, 4 2s are 8, 4 3s are 12, 4 1s 4 4 0, 2 3 1 0, 2 3 1 0, 2 3 1 0. ఇది ఈజీగానే గెస్ చేయొచ్చు, ఇదే పెద్ద కష్టమేం కాదు. సేమ్ నెంబర్ రిపీట్ అయ్యింది, దీంట్లో మన 50% తగ్గింది, హాఫ్ తగ్గింది. అంటే బై 1 బై 2 తీసుకున్నాము, ఇక్కడ బై 3 అప్లై చేశాను, కరెక్ట్గా వచ్చింది, ఆటోమేటిక్గా బై 4 చేసేసాను. సో ఆ విధంగా దీని ఆన్సర్ ఈజీగా మనం ఐడెంటిఫై రూల్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. రూల్ ఎప్పుడైతే ఈజీగా ఐడెంటిఫై అవుతుందో మనం చేయడం ఫాస్ట్గా వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. 4 క్వశ్చన్ నెంబర్ 4 3తో స్టార్ట్ అయ్యింది, 1300కి వచ్చింది. లార్జ్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. లార్జ్ ఇంక్రీజ్ ఎందులో కనిపిస్తుంది మనకు? దాదాపు మల్టిప్లైలో వెళ్ళచ్చు. మల్టిప్లై చూద్దాం. మల్టిప్లై ఇంటూ 1 అయితే +4 చేయొచ్చు. 3 × 1 3 +4 చేస్తే 7. అది 3 × 2 చేస్తే కదా +1 కలపాలి. ఇది చూడండి 7 19 అవ్వాలి. ఇంటూ 2 7 2s are 14 +5. అంటే ఇక్కడేమో ఇంటూ 1 +4 ఉంది, ఇంటూ 2 +5. 3 1s 3 +4 7 వచ్చింది. 7 2s are 14 5 కలిపాను 19 వచ్చింది. మీరు లాజిక్ చూడండి సరిపోయింది. 1 2 ఇక్కడ యాడింగ్ నెంబర్ 4 5. ఇంక కంటిన్యూషన్ చూడండి. ఇంటూ 3 +6 ఇంటూ 4 +7 ఇంటూ 5 +8. ఈ లాజిక్లో వస్తుందా లేదో అబ్జర్వ్ చేద్దాం. ఇంటూ 3
ప్లస్ 6. 19 3s are 57. 57 plus 6 equal to 63. చూడండి 63 అయితే ఉంది, కానీ ఈ 63కి లాజిక్ నెక్స్ట్ ఈ లాజిక్ పనిచేయాలి. ఇంటూ 4 ప్లస్ 7. 63 ఇంటూ 4. 4 3s are 12. 4 6s are 24, 25 plus 7 259. చూడండి వస్తాను అంటే 63కి ఇంటూ 4 ప్లస్ 7 చేస్తే 259 వస్తుంది. కరెక్టే అన్నమాట, అంటే మనం పెడుతున్నటువంటి లాజిక్ కరెక్టే అన్నమాట. ఈ రూల్ ప్రకారం ఇక్కడ ఇంటూ 5 ప్లస్ 8 చేయాలి. చూడండి ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. యాడింగ్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ అయింది. 4 5 6 7 8 అంటే 259 ఇంటూ 5. 5 9s are 45. 5 5s 25, 29. 5 2s are 10, 12 plus 8 plus 8 1303. 1303 అంటే ఇక్కడ 1295 వస్తుంది. ఇంటూ 5 చేస్తే ప్లస్ 8 కనుక కలిపితే 1303 వస్తుంది. 1303 చూడండి లాజిక్ ప్రకారం సరిపోతారు. సో ఈ విధంగా మన ఆన్సర్ ఈజీగా, ఇదేమి కష్టమేం కాదు. ఆల్రెడీ ఈ మిక్స్డ్ మోడల్లో ఈ క్వశ్చన్స్ ఇచ్చారు మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు, కాబట్టి ఆల్రెడీ చేసినవి కాబట్టి ఈజీగా. కాబట్టి మనకు కావాల్సింది టేబుల్స్ ఫాస్ట్గా ఉండాలి, క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉండాలి, అప్పుడే ఈజీగా త్వరగా స్పీడ్గా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5లో 228, 268 స్లోగా చూడండి, స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజింగ్ లెవెల్ పెరుగుతుందేమో, స్లోగా పెరుగుతుంది. దీనికి మనం ఇంటూ చేయాల్సిన పని లేదు, డిఫరెన్స్ కట్టే చాలు. డిఫరెన్స్ చూడండి ప్లస్ 4. ఇంకా డిఫరెన్స్ తెలియదు. ఇంకా డిఫరెన్స్ చూడండి 10 ఉంది ఇక్కడ, ప్లస్ 10 ఇక్కడ ప్లస్ 12 ఉంది, ప్లస్ 4 ఇది. రెండు డిఫరెన్స్లు మిస్ అయ్యింది చూడండి. ఒక మిస్సింగ్ నెంబర్ వల్ల రెండు డిఫరెన్స్లు రాలేదు. ఇక్కడ 10 ఉంది ఇక్కడ, ఇక్కడ 12 ఉంది. లాజిక్ కానీ గమనిస్తే 4 ఈవెన్ నెంబర్ 1, 12 10 ఈవెన్, 2 కూడా ఈవెన్, ప్లస్ 6 ప్లస్ 8 2 కరెక్ట్గా సరిపోతుంది. ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 అంటే ప్లస్ 6 మనం దేనికి యాడ్ చేయాలి, దేనికి 232కి యాడ్ చేయాలి. 238 బ్లాంక్లో 238కి మళ్ళీ ప్లస్ 8 కలిపితే 246 రావాలి, వస్తుంది 246. కాబట్టి దీని ఆన్సర్ 238. సో అవుట్ ఆఫ్ 5లో 5 చేయొచ్చు. అంటే ఇక్కడ కష్టమైనది ఎంతో ఏం లేవు, అన్ని లాజిక్స్ మనం ప్రీవియస్గా చూసుకునేటివి ఈజీగా కూడా ఉన్నాయి. కష్టం అనేది ఎక్కడ మనకు కష్టము ఎక్కువ టైం పట్టేది ఎక్కడ అంత అబ్జర్వ్ కనిపించలేదు ఇక్కడ. కాబట్టి 5 చేయొచ్చు ఇందులో, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ కొన్ని చూద్దాం. ఓకే, ఇందులో నెక్స్ట్ చూడండి, ఇందులో లేటెస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ నందు మనము ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ చెప్పుకున్నాము. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ టీఓ ప్రిలిమ్స్ 2019 ఆగస్టు 17 జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ మెమరీలో ఈ ఎగ్జామ్ నందు కూడా 5 క్వశ్చన్స్ అడిగాడు. ఈ 5 క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ 13, 19, 30, 48, 75 డాష్ ఇస్తున్నాడు. అంటే పెరిగే విధానం చూడండి, స్లోగా పెరుగుతుంది, స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నేను డిఫరెన్స్ చూడమంటున్నాను. డిఫరెన్స్ 13కు 19 డిఫరెన్స్ ప్లస్ 6, 19కు 30కి డిఫరెన్స్ ప్లస్ 11,
అదేవిధంగా డిఫరెన్స్ 30కి 48 డిఫరెన్స్ ప్లస్ 18, 48కి 75 డిఫరెన్స్ 20, 27 ప్లస్ 27. అంటే 75లో 48 తీసేస్తే 27 వస్తుంది డిఫరెన్స్. లేదు 27కు 48 కలిపిన 75 వస్తుంది. డిఫరెన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6, 11, 18, 27 కనిపిస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ సేమ్ అనేది మనకు ప్రాపర్ ఆర్డర్ ఇందులో ఉందో లేదో మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ప్రాపర్ ఆర్డర్ ఇందులో ఉందో లేదో అబ్జర్వ్ చేయాలంటే కదా 600, 11, 18, 27 అంటే వీటి ప్రకారం అయితే ప్రాపర్ ఆర్డర్ కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే వీటి యొక్క డిఫరెన్స్ మళ్ళీ చూడాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ డిఫరెన్స్ తీసుకున్నాము 6, 11, 18, 27. వాటి డిఫరెన్స్ మళ్ళీ చూస్తున్నాము ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9. చూడండి ఆల్రెడీ డిఫరెన్స్ తీసుకున్నా డిఫరెన్స్కు మళ్ళీ డిఫరెన్స్ కడుతున్నాం. 6కు 11కి ప్లస్ 5 ఉంది, 11కి 18 ప్లస్ 7 ఉంది, 18కి 27 ప్లస్ 9 ఉంది. ఇది ఆర్డర్లో ఉందంటే ఉంది. ఏంటి అంటే 5, 7, 9 అంటే ఆడ్ నెంబర్స్. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్లో రూల్ పెడుతున్నాను. ఈ మోడల్ ఆల్రెడీ చెప్పాను పాస్ట్ వీడియోలో. డిఫరెన్స్లకి మళ్ళీ డిఫరెన్స్ ద్వారా రూల్ కట్టి క్వశ్చన్ చేయడం. సో ఈ ఆర్డర్ ప్రకారం ఇక్కడ మనకి ప్లస్ 11 రావాలి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5, 7, 9 తర్వాత 11 రావాలి. 11 దేనికి యాడ్ చేయాలంటే 27కి 11 యాడ్ చేయాలి. 27కి 11 కానీ యాడ్ చేస్తే 38 వస్తుంది. 38 ఈ 38 యాడింగ్ నెంబర్ 27 తర్వాత 38 అనేది ఇక్కడ యాడ్ చేయాలి ప్లస్ 38 దేనికి యాడ్ చేయాలంటే 75 యాడ్ కావాలి. 75 ప్లస్ 38, 18 ఒక 5 13 అవుతుంది. 13 అదేవిధంగా 3 ఒక 7 10 అవుతుంది. 10 ప్లస్ 1 13, 11 అవుతుంది. 7 3 ప్లస్ 7 10 అవుతుంది. 10 ప్లస్ 1 11 అవుతుంది. 11 కాబట్టి ఆన్సర్ 113 అవుతుంది. 113 అనమాట. 113 కాబట్టి దీన్ని ఈ మోడల్ మనం ఏంగా చెప్పుకోవచ్చు అంటే డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆల్రెడీ పాస్ట్ వీడియోలో చెప్పుండాలి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు రూల్ లాజిక్ అనేది చూస్తే కదా మనం ఆన్సర్ చేస్తాం. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, 5, 16, 49, 104 - 218. ఇది కూడా పెరిగే విధానం స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం. డిఫరెన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే కదా ప్లస్ 11 ప్లస్ 11 5కి ప్లస్ 11 కానీ యాడ్ చేసి 16 వస్తుంది. 16కి అందులో కలిపితే 49 వస్తుంది. చూడండి 9లో 6 పోతే 3, 4లో 1 పోతే 3 అంటే ప్లస్ 33 యాడ్ అయినట్టు చూపిస్తారు. నెక్స్ట్ 14, 104, 49 డిఫరెన్స్. 14లో 9 కనకపోతే 5, 14 9 ఉందేమో 9లో 4 పోతే 5 ప్లస్ 55 చూపిస్తాను. ఇక్కడ మిస్ అయింది కాబట్టి 2 డిఫరెన్స్లు మనకు ఇందులో నుంచి చూపించదు. అంటే మిస్సింగ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 2 డిఫరెన్స్లు రావు. ఒక రాంగ్ నెంబర్ వల్ల 2 డిఫరెన్స్లు రాంగ్ అవుతాయి. ఒక మిస్సింగ్ నెంబర్ వల్ల రెండు డిఫరెన్స్లు రావన్నమాట.
లాజిక్ గానే గమనిస్తే 1 1 ఉంది, 3 3 ఉంది, 5 5 ఉంది. చూడండి 1 1 3 3 5 5 అంటే నెక్స్ట్ 7 7 9 9 తీసుకోవచ్చు. ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 ఇలా ఆడ్ నెంబర్స్. ఇది 1 1 1 ఆడ్ నెంబర్ 1 1 1 తర్వాత 3 ఆడ్ నెంబర్ 3 3 3 తర్వాత ఆడ్ నెంబర్ 5 5 5. నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది ప్లస్ 7 7. 5 తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబర్ 7 7 తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబర్ 9 9 9. ఈ 77 104కి యాడ్ చేయాలి 11 8 181 181. అలా 181 ప్లస్ 99 డబల్ లైన్ యాడ్ చేయాలి. 181 మన ఆన్సర్ బ్లాంక్లో వచ్చేది. అలా డబల్ లైన్ యాడ్ చేయాలి. దేనికంటే 181 181కి డబల్ లైన్ యాడ్ చేస్తే మనకు 10 18 280. చూడండి ఇందులో 280 181కు డబల్ లైన్ యాడ్ చేస్తే కనుక 280 వస్తుంది. కాబట్టి రూల్కి కరెక్ట్గా నెంబరు అక్కడ మిస్సింగ్ నెంబర్ పెట్టడం వల్ల ముందరున్న రూలు తర్వాత ఉన్న రూలు రెండు సాటిస్ఫై అవుతారు. కాబట్టి మన ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు, ఇందులో 181 చెప్పుకోవచ్చు. లాజిక్ అయితే ఇది ఆడ్ నెంబరు 2 టైమ్స్ యాడ్ చేయడం. ఆడ్ నెంబర్ 2 టైమ్స్ అంటే ఏం లేదు 1 1 3 3 5 5 7 7 9 9. ఇది లాజిక్, సింపుల్ లాజిక్ ఇది. నెక్స్ట్ ఓకే, ఇందులో థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ 2 3 10 39 172 డాష్. అంటే పెరిగే విధానం అంత ఎక్కువ అయితే లేదు, స్లోగానే ఇంక్రీజ్ అవుతా ఉంది. డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 1 ఉంది 7 29 133 డిఫరెన్స్. 1 7 29 133. ఇది ప్రాపర్ ఆర్డర్గా ఉందంటే డిఫరెన్స్ ప్రాపర్ ఆర్డర్లో లేదు. మీకు ఆల్రెడీ స్లోగా పెరిగితే డిఫరెన్స్ చూడమని, కానీ కొన్ని సందర్భాల్లో స్లోగా పెరిగినా కూడా మల్టిప్లై చేయాల్సి వస్తుంది. కొన్ని రేర్ సందర్భాల్లో స్లోగా పెరిగినా కూడా మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అంటే డిఫరెన్స్కు రూల్ రానప్పుడు ఇంకా అదర్ వేస్లో మనము అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అదర్ వేస్ చూద్దాం. ఇంటూ 2 ఇంటూ 1 2 ఇంటూ 1 ప్లస్ 1 చేంజ్. 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3 వస్తుంది. అదేవిధంగా 3 ఇంటూ 2 ప్లస్ 4 3 2 6 ప్లస్ 4 10 వస్తుంది. అదేవిధంగా 10 3 30 ప్లస్ 9 39. చూడండి ఇంటూ 1 ప్లస్ 1 into 1 plus 1 into 2 plus 4 into 3 plus 9. సో ఈ విధంగా రూల్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగానే వస్తుంది. అంటే స్లోగా పెరిగినట్టు కూడా కొన్ని మల్టిప్లైలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటిది ఇది కూడా ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 9. అంటే ఇంటూ చేస్తున్న నెంబరు ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా యాడింగ్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి యాడింగ్ నెంబర్ ఏంటి అంటే స్క్వేర్స్ అవి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా యాడ్ చేస్తాయి. ఈ లాజిక్ ప్రకారం వెళ్ళాలంటే ఇంటూ 4 ప్లస్ 16 ఇంటూ 5 ప్లస్ 25 అలా లాజిక్ తీసుకొని వెళ్ళచ్చు మనం. కాబట్టి ఇందులో ఇంటూ 4 ప్లస్ 16 39 ఇంటూ 4 39 ఇంటూ 4 చూస్తే కదా 39 ఇంటూ 4 4 9 36 4 3 12 12 ప్లస్ 3 15 ప్లస్ 16 12 7 170. సరిపోయింది చూడండి. ఇంటూ 4 ప్లస్ 16 అంటే ఈ రూల్ అన్నమాట. ఇంటూ 4 చేస్తే 156 ప్లస్ 16 చేస్తే 172 ఉంది చూడండి. ఇక్కడ కరెక్ట్గా వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంటూ 5 ప్లస్ 5 చేయాలి ప్లస్ 25 ఇంటూ 5 ప్లస్ 25
172 ఇంటూ 5 చేస్తే 860 వస్తుంది ప్లస్ 25. అంటే ఇంటూ ఇంటూ చేస్తాం కానీ యాడింగ్ నెంబర్ కూడా కలపాలి కదా. యాడింగ్ నెంబర్ అంటే 5 ఇంటూ 5 5 స్క్వేర్ 25. అంటే ఈ లాజిక్ ప్రకారం 5 8 8 అంటే 885. ఆన్సర్ 885. 885 సెకండ్ ఆప్షన్. రూల్ కానీ గమనిస్తే కదా 2 రూల్ ప్లే అవుతున్నాయి. అంటే ఒకే సిరీస్కి మిక్స్డ్ రూల్ అంటారు దీన్ని. ఆల్రెడీ మిక్స్డ్ రూల్ కింద చెప్పున్నా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. మిక్స్డ్ రూల్ కింద ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 4 ఇంటూ 3 + 9 ఇంటూ 4 + 16 ఇంటూ 5 + 20. సో ఆ రూల్లో ఇది మన ఆన్సర్ వచ్చింది. అదేవిధంగా 4th వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4th. క్వశ్చన్ నెంబర్ 4th వన్ చూడండి. 13th స్టార్ట్ అయింది 4360 కెళ్ళి. ఇక్కడేమో బాగా క్లియర్ కనిపిస్తుంది లార్జ్ ఇంక్రీజ్ అని. లార్జ్ ఇంక్రీజ్ ఉన్నప్పుడు మల్టిప్లైలో ట్రై చేయాలి. 13 ఎన్ టైం చేస్తే 24 వస్తుంది చూడండి. 13 ఇంటూ 2 చేస్తే కనుక 26 వస్తుంది. 13 2 26. 26కు నియరెస్ట్గా ఉంది 24 అంటే -2 24. అదే 24 ఇంటూ 24కి ఎన్ని టైమ్స్ చూడండి. ఇక్కడ 92 దగ్గరగా ఉంది అంటే ఇదైతే 2కు దగ్గరగానే ఉంది. ఇది 3 అని ఉండాలి లేదా 4 అన్న. 24 ఇంటూ 3 చేస్తే నియరెస్ట్ వాల్యూ రాదు, 92 రాదు. 4 చేద్దాం. 4కి అయితే నియరెస్ట్ కనిపిస్తుంది. 24 ఇంటూ 4 4 4 16 4 2 8 ఒక 9 4 4 16 4 2 8 ప్లస్ 1 9 96 92 చూడండి. 96 నియరెస్ట్. ఎంత మైనస్ చేయొచ్చు ఇందులో అంటే -4 చేయొచ్చు. చేస్తే కదా 92 ఉంది. అంటే లాజిక్ చూడండి. ఇందులో లాజిక్ ఇంటూ 2 -2 ఇంటూ 4 -4 లాజిక్ కనిపిస్తాను. అంటే మనం ఇక్కడ 2 నెంబర్లు చేస్తే అలా లాజిక్ కనిపిస్తాను. ఈ లాజిక్ పట్టుకొని మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంటూ 6 -6 ఇంటూ 8 -8 ఇంటూ 10 -10 ఈ లాజిక్తో వెళ్ళచ్చు. చూద్దాం. ఇంటూ 2 -2 ఇంటూ 4 -4 ఇంటూ 6 -6 ఇంటూ 8 -8 ఇంటూ 10 -10 ఇంటూ 10 అంటే 4360 ఇంటూ 10 అంటే 0 యాడ్ అవుతుంది అంటే 43600 ఇంటూ 10 అంటే అవి ఒక 0 యాడ్ అవుతుంది. -10 చేయాలి. -10 కనుక తీస్తే 43,590 అవుతుంది. 43,590 అంటే 10 తీసేస్తున్నాం కాబట్టి 43,600 ఇది 10 రూల్ ప్రకారం ఇంటూ 10 -10 కదా 43,590 43,590. ఇది చూడండి 4th ఆప్షన్లో ఉంది. 4th అంటే ఈవెన్ నెంబర్ తీసుకుంటున్నాడు. ఈవెన్ నెంబర్ ఏ నెంబర్తో ఇంటూ చేస్తున్నాడో ఆ నెంబర్ మైనస్ చేస్తున్నాడు. ఇంటూ 2 -2 ఇంటూ 4 -4 ఇంటూ 6 -6 ఇంటూ 8 -8 ఇంటూ 10 -10. సో ఆ రూల్ ప్రకారం ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూడండి. 67 డాష్ 84.5 97 112 129.5 149.5 పెరిగే విధానం చూడండి. స్లోగా ఇంక్రీజ్ అవుతుంది.
ఫస్ట్ డిఫరెన్స్ కట్టుకుంటాం, రాకపోతే వేరే రూల్ అప్లై చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ రాదు, ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఇక్కడ డిఫరెన్స్ కట్టుకోవచ్చు. ఇక్కడేమో 84.5 ఉంది, 97 ఎంత యాడ్ చేయొచ్చు చూడండి ఇందులో. ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడేమో ప్లస్ 129.5, 149. దాదాపు 20, ఇక్కడేమో ప్లస్ 20 యాడ్ అయినట్టు తెలుస్తుంది. ప్లస్ 20 యాడ్ అయినట్టు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కదా 11, 112, 129.5, 5, 7, 1, 17. ఇక్కడేమో 17.5 డిఫరెన్స్. 112, 97 డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది చూడండి. 112, 15 కనిపిస్తుంది, ప్లస్ 15 అది, ప్లస్ 15. దీని డిఫరెన్స్ కనుక గమనిస్తే కదా 97, 84.5, 97 అంటే 97 నుంచి 97 అంటే ఇది ఒక 7, ఇది ఒక 5.5, ఇది ఒక 7 ప్లస్ 5.5 12 ప్లస్ 12.5 అంటే 84.5కి 12.5 యాడ్ చేయండి. 0, 7, 97 సరిపోదు. అంటే ఇక్కడ ఎందుకు లాజిక్ కడుతున్నామంటే స్టార్టింగ్లో మిస్సింగ్ ఉంది కాబట్టి చివరి నుంచి నెంబర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రూల్ తీసుకొని వస్తున్నాను నేను. ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి చెప్పాను, సిరీస్ ఎక్కడైనా రూల్ కట్టుకోవచ్చు. మిస్సింగ్ నెంబర్ దగ్గర రూల్ ఎట్టా రాదు. మిస్సింగ్ నెంబర్ లేని చోట ఎక్కడైనా రూల్ కట్టుకోవచ్చు. రూల్ ప్రకారం 20, 17.5, 15, 12.5 చూడండి. 2.5 డిఫరెన్స్ వస్తుంది చూడండి అన్నిటికీ 2.5. సో ఈ విధంగా తీసుకుంటే కానీ ఇక్కడ 10 ఉండాలి, ఇక్కడ 7.5 ఉండాలి. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి 2.5. 20కి 17.5కి 2.5 డిఫరెన్స్. 2.5 ఇక్కడ 2.5 వేయాలి, ఇక్కడ 2.5 వేయాలి. సో ఈ లాజిక్ గారు పట్టుకుంటే కానీ మనం ఇక్కడ 2.5 ఉండాలంటే ఇక్కడ 10 ఉండాలి. 12.5 నుంచి 2.5 తీసిన 10 వస్తుంది. మన 10కి 7.5కి 2.5 డిఫరెన్స్. అన్నిటికీ యాడింగ్ నెంబర్స్ అన్నిటికీ 2.5 డిఫరెన్స్ ఇక్కడ అన్నిటికీ అలా చూపిస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఇక్కడేమో ప్లస్ 7.5 ఇది, ఇక్కడ ప్లస్ ఈ డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ ఈ ప్లస్ 10 అంటే ఏం చేయాలి మనం 67కి 7.5 యాడ్ చేయాలి. 5, 14, 74.5 అంటే 67కి 7.5 కలిపితే 74.5, 74.5కి 10 కలిపితే 84.5 సెట్ అవుతుంది చూడండి. అంటే దీని రూల్ ఏం లేదు, పాయింట్లో ఉన్నా కూడా స్లోగా పెరుగుతుంది కాబట్టి మనము డిఫరెన్స్తో తీసుకున్నాము. డిఫరెన్స్ ఎక్కడ పెట్టినాము? బ్యాక్లో పెట్టినాము. ఎందుకు బ్యాక్లో కట్టాల్సి వస్తుందంటే ఇక్కడ అన్ని నెంబర్లు కరెక్ట్గా అన్ని నెంబర్లు ఉంటాయి. ఎక్కువ నెంబర్లు అంటే మిస్సింగ్ నెంబర్ స్టార్టింగ్ పెట్టినారు కాబట్టి చివరి నుంచి రూల్ కట్టాల్సి వచ్చింది. రూల్ ఏ పక్క నుంచి కట్టినా ఒక రూలే అవుతుంది కాబట్టి ప్రాపర్ ఆర్డర్ ఉండాలి, ప్రాపర్ రూల్ ఉంటే మనం క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. సో దీని ఆన్సర్ 74.5 అన్నమాట. చెప్తాం. సో ఇందులో ఈ 5 క్వశ్చన్స్ కానీ మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఐపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ ప్రజెంట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ 2 months బ్యాక్ వచ్చేది, ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇది ఐబీపీఎస్ పీఓనే 19లో అడిగినటువంటి క్వశ్చన్. ఇందులో కష్టం ఏముంది? కష్టమైతే ఏం లేదు.
ఆల్రెడీ మనం పాస్ట్ వీడియోలో ఇది ఏదైతే నేర్చుకున్నామో అవి యాజ్ ఈజ్ రిపీట్ అవుతున్నాయి. మరి పాస్ట్నెస్ రావాలంటే స్క్వైర్లు, క్యూబ్స్, టేబుల్స్ బాగా రావాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చేయాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ వస్తుంది. కాబట్టి 5 చేయొచ్చు మనం. ఇందులో కూడా కష్టమైనట్టు ఏం లేదు. 5 క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే ఇందులో ఏపీఎస్ఐ మెయిన్స్ చూద్దాం. నెక్స్ట్ కానిస్టేబుల్ మెయిన్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్లో ఎస్ఐ మెయిన్స్ లాస్ట్ ఎగ్జామ్ అంటే 19లో జరిగింది మెయిన్స్. దాని తర్వాత ఇంతవరకు జరగలేదు. ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ 2019 ఫిబ్రవరి 24 జరిగిన ఎగ్జామ్లో దాదాపు నెంబర్ సిరీస్ నుంచి 5 క్వశ్చన్స్ అడిగాడు. మరి ఈ 5 క్వశ్చన్స్ ఎలా ఉండేది చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 10, 30, 68, 130 డాష్ ఇస్తున్నారు. ఇది ఈ సిరీస్ చూస్తే కదా 2 + 2 అంటే 8 + 2 10. అదేవిధంగా 3 + 2 3 ³ 27 + 3 3 ఎంత 27 + 3 30 4 + 4 64 + 4 68 5 + 5 125 + 5 130. ఈ రూల్కి ఈజీగా వస్తుంది చూడండి. 10 2 + 2 10 అవుతుంది. 3 + 3 3 మనకు ఆల్రెడీ తెలుసు 27 + 3 30. 4 64 + 4 68 5 125 + 5 130. సో ఈ ఆర్డర్లో మనకు రావాల్సింది 60 + 6 216 + 6 222. సో ఆ రూల్ ప్రకారం ఇది 322 అవుతుంది. సో ఇలా అదే డిఫరెన్స్ కట్టుకునే కూడా వచ్చే ఛాన్స్ ఉంది. డిఫరెన్స్కి మళ్ళీ డిఫరెన్స్ కట్టుకుంటే రూల్ వస్తుంది. దానికంటే ఇది కొద్దిగా ఈజీగా ఉంది చూడండి. ఇది ఈజీగా ఉంది కాబట్టి రూల్ కట్టేయచ్చు. అంటే క్యూబ్స్ మీద డిపెండ్ అంటే నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ క్యూబ్స్ కలపడం కానీ తీసేయడం కానీ చేస్తూ ఉంటాడు. సో ఆ లాజిక్ ప్రకారం ఫస్ట్ వస్తుంది. అదే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2లో 3 చెప్పుకోవచ్చు. అదే 2కి 4 రిలేషన్ 2 × 7 14 2. అదేవిధంగా 39 రావడానికి ఛాన్స్ ఎలా వస్తుంది? 39 3 × 30 39 3 13 లేదా 3 13 39. నెక్స్ట్ 4 కానీ తీసుకుంటే 4 ఇక్కడ ఎంత నెంబర్ ఉండాలి? ఇక్కడేమో 1 × 3 3 2 × 7 14 3 × 13 3 × 30 39 వచ్చింది. నెక్స్ట్ 4 ఇంటూ ఎంత చేయాలంటే ఈ ఇంటూ చేస్తున్న నెంబర్ చూడండి. ఇదేమో కంటిన్యూ 1 2 3 4 అలా పెరుగుతుంది. ఇది 3 7 13. నెక్స్ట్ ఏం నెంబర్స్ వస్తాయి చూద్దాం. ఇదేమో +4 +6 నెక్స్ట్ +8 వచ్చే ఛాన్స్. 3 7 13 వచ్చింది కదా. 3కి +4 కలిపితే 7 7కి +6 కలిపితే 13. ఇక్కడ 4 6 ఉందంటే నెక్స్ట్ ఏం రావాలి 8. అంటే ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే 13కు 8 కనుక కలిపితే 21 మళ్ళా 10 8 తర్వాత 10 కాబట్టి 31 10 21 కలిపితే 31 వస్తుంది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది 4 × 21 84. చూడండి 84 ఉంది చూడండి. 4 × 21 ఎలా వచ్చింది? ఇక్కడ ఇది తీసుకుంది 3 7 13 21 3 7 13 తర్వాత 21 ఎలా వచ్చిందంటే ఈ లాజిక్ +4 +6 +8 +10. అదే 5 × 31 5 1s 5 5 3s 50.
సో ఈ లాజిక్ ప్రకారం అయితే కనుక మనకు ఇక్కడ మన ఆన్సర్ 155 వస్తుంది. లాజిక్ అయితే ఇది 1 ఇంటూ 3, 2 ఇంటూ 4 7, 3 ఇంటూ 13, 4 ఇంటూ 21, 5 ఇంటూ 31 చేస్తే 155 ఉంది చూడండి ఆన్సర్. ఈ విధంగా ఇవి కూడా ఈజీగా ఉన్నాయి, కష్టమైతే ఏం లేదు, ఈజీగా ఉన్నాయి. ఓకే, ఇందులో ఏపీఎస్ఐ మెయిన్స్ కదా, అందులో 2 చేసామా. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తున్నాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ 1 1/7, 3 6/7, 9 1/7, 17 6/7 డాష్ అంటున్నాడు. మరి ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఇదేమి కొత్త రూల్స్ ఏం లేదు, ఉన్న వాటినే మనము మామూలు నెంబర్ని కన్వర్ట్ చేద్దాము. ఏదైనా రూల్ కన్నా వస్తే కన్నా ఆ రూల్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. 1 1/7 అంటే 7 1 7 ప్లస్ 1 8/7, 3 6/7, 3 6/7 చూడండి. 3 7 3s are 21 plus 6 27/7, అదే 9 1/7. అంటే ఏం లేదు, మిక్స్డ్ ఉంది కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది మిశ్రమ భిన్నం అంటాము. మిశ్రమ భిన్నము అపక్రమ భిన్నములైతే మారుస్తున్నాము. మిశ్రమ భిన్నము మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్టెడ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ అంటే పైన ఎక్కువ వాల్యూ కింద చిన్న వాల్యూ ఉంటే కానీ ఇంప్రాపర్ అంటాము. తెలుగులో అయితే అపక్రమ భిన్నం అంటాము. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది ఇంప్రాపర్లే కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏం లేదు, 1 ఇంటూ 7 ప్లస్ 1 8, 8/7, 3 ఇంటూ 7, 3 ఇంటూ 7 ప్లస్ 6 27. కింద ఉన్న వాల్యూ అలాగే వస్తుంది. అదేవిధంగా 9 7 63, 64/7, 17 6/7, 17 7 119 plus 6 125/7. సో ఆ విధంగా చేస్తే కానీ మీరు లాజిక్ చూడండి, ఇక్కడ డినామినేటర్ వాల్యూ అన్ని 7 వస్తుంది, న్యూమరేటర్ వాల్యూ 8 27 64 25 125 క్యూబ్స్ ఇవి 1 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్. నెక్స్ట్ 6 క్యూబ్ రావాలి. 6 క్యూబ్ రావాలంటే 216/7, ఇదేమో 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ తీసుకున్నా మేడం. 6 క్యూబ్ ఎంత 216/7. దీన్ని మిక్సీలో కన్వర్ట్ చేస్తాను. 2167, 7 3s are 21, ఇక్కడ 0 వస్తుంది. 6/7 చూడండి, ఇక్కడ 3 7s are 21 కదా, 0 వచ్చింది. 6 డౌన్ చేస్తాము 4, అంటే 6 7తో పోదు, అప్పుడు ఇక్కడ 0 పెట్టుకుంటాం, 30 అవుతుంది. 30 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని 0 తీసుకోవచ్చు. మనకు మిక్స్డ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 36/7 ఇలా కన్వర్ట్ చేయాలి. 30 అంటే ఏం లేదు, 216/7 అంటే 36/7, 36/7 ఇది మన ఆన్సర్. అంటే ఏం లేదు, క్యూబ్స్ తీసుకున్నాడు, క్యూబ్ 6/7ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాడు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. క్వశ్చన్ నెంబర్ 4 చూడమ్మా, ఏపీఎస్ఐ మెయిన్స్లో. 4th వన్ 14 78 252 620 డాష్ ఇస్తున్నాడు. కానీ ఈ వాల్యూస్ కనుక గమనిస్తే కనుక స్క్వేర్స్కు నియరెస్ట్గా ఉండేది చూడండి. ఇప్పుడు ఏ స్క్వేర్కి నియరెస్ట్గా ఉండేది చూద్దాం. ఇదేమో 4 స్క్వేర్కి నియరెస్ట్ కాదు, 4 స్క్వేర్ 16 నియరెస్ట్. ఇది 9 స్క్వేర్ చూడండి, 9 స్క్వేర్ 81కి నియరెస్ట్. ఇది 16 స్క్వేర్
256 నియరెస్ట్గానే ఉంది 16 స్క్వేర్కి. ఇది 25 స్క్వేర్, 25 స్క్వేర్కి 625 నియరెస్ట్గానే ఉంది. మరి ఇవి నియరెస్ట్గా ఉంటే ఎలా చేస్తున్నాను చూడండి. 16 నుంచి 14 రావాలంటే -2 తీసేయచ్చు. అదేవిధంగా 14 నుంచి 78 రావాలంటే ఇందులో నుంచి -3 తీసేయచ్చు. 81 -3. అదేవిధంగా 256 252 రావాలంటే ఎంత మైనస్ చేయొచ్చు అంటే -4 చేయొచ్చు. ఇది 620 కాబట్టి ఇది 625 ఉంది, -5 చేయొచ్చు. -5. ఇందులో ఉన్న లాజిక్ స్క్వేర్కు నియరెస్ట్ స్క్వేర్. మరి స్క్వేర్స్ ఎలా తీసుకున్నారంటే ఇదేమో 2 3 4 5 అంటే 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16 -2. ఈ 2ని 2గా తీసేసుకున్నాడు. 3 స్క్వేర్ 9, 9 స్క్వేర్ 81, 81 నుంచి ఈ 3 తీసేసుకున్నాడు. అలాగే 2 3 4 5, 5 తర్వాత 6 స్క్వేర్ 36, 36 తీసుకున్నాడు కదా. 36 స్క్వేర్ 1296. చూడండి 6 స్క్వేర్ 36, 36 స్క్వేర్ 1296. మైనస్ ఎంత చేయాలి? -6 ఈక్వల్ టు 1290. 1290 అంటే ఫస్ట్ వన్ 1290. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 1 4 10 20 డాష్ ఇస్తున్నాడు. నెక్స్ట్ స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ డిఫరెన్స్ చూద్దాం. +3 +6 +10 3 6 10. ఆర్డర్గా ఉందంటే ఆర్డర్గా లేదు. దాని డిఫరెన్స్ మళ్ళీ చూద్దాం. 3 4 నెక్స్ట్ ఇక్కడ 5 రావాలి. అంటే డిఫరెన్స్ ఆర్డర్లో లేనప్పుడు దాని డిఫరెన్స్ కానీ మళ్ళీ గమనిస్తే డిఫరెన్స్కి డిఫరెన్స్ +3 ఇది 6 కు 10 +4 3 4 వస్తే నెక్స్ట్ 5 రావాలి. 5 దేనికి కలపాలంటే 15, 5 10 కలపాలి. ఈ 5 10 కలిపితే 15 వస్తుంది. 15 20కి యాడ్ చేయండి 35 వస్తుంది. ఇది మన 30 అంటే డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్లో రూల్ కట్టేసి. ఈ విధంగా లేటెస్ట్గా అడిగినటువంటి 3 ఎగ్జామ్లు చూసాము మనము. ఒకటి SBI క్లర్క్ది ఒకటి చూసాము, IBPS RRB PO ఒకటి చూసాము, APSI మెయిన్స్ 2019 జరిగిన 5 క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు ఈ 15 క్వశ్చన్స్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి రూల్లోనే దాదాపు రూల్స్ రిపీట్ అవుతున్నాయి. ఏదో 1 or 2 కొన్ని కొత్త లాజిక్స్ కనిపిస్తున్నాయి, కానీ దాదాపు ఆల్రెడీ చేసుకునేటువంటి రూల్స్లోనే లాజిక్స్ రిపీట్ అవుతున్నాయి. ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా చేస్తే కనుక స్పీడ్గా చేయొచ్చు. ఇంకా విత్ ఇన్ 5 క్వశ్చన్స్ 3 minutes 3 to 4 minutes లోపలే మనం 5 క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే.